నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో అభిజ్ఞా వర్ణనంలో ఇంతకుముందు మనము దూర శ్రవణం దివ్య శ్రోత్ర ధాతువు గురించి చెప్పుకున్నాం. ఈరోజు పరచిత్తాన్ని గుర్తించే జ్ఞానం లేదా చిత్తాన్ని గుర్తించే జ్ఞానం, చిత్త పరిజ్ఞానాన్ని అన్నదానికి వివరణ. అనగా ఇక్కడ సరాగం మొదలైన రూపంలో చిత్తాన్ని గుర్తిస్తాడు కనుక గుర్తించేది అనగా దాని విభాగాలను నిర్ధారణ చేస్తుంది. సరాగం మొదలైన రూపంలో అంటే సరాగ చిత్తాన్ని సరాగ చిత్తమని, వీతరాగ చిత్తాన్ని వీతరాగ చిత్తమని, సద్వేష చిత్తాన్ని సద్వేష చిత్తమని, వీతద్వేష చిత్తాన్ని వీత అంటే వీడిన అని, ద్వేషం వీడిన చిత్తాన్ని ద్వేషం వీడినదిగా, రాగం విడిచిన దాన్ని రాగం విడిచినదిగా, అట్లా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. కాబట్టి చిత్తాన్ని గుర్తించే జ్ఞానం అనబడింది. అది చిత్తాన్ని గుర్తించేదిగా జ్ఞానంగా కూడా ఉంది కనుక చిత్తాన్ని గుర్తించే జ్ఞానం అని దాని గురించి చెప్పబడింది. ఇతర సత్తుల యొక్క తానుగాక మిగిలిన ప్రాణుల యొక్క పరపుద్గలుర యొక్క అన్న దీనికి కూడా అదే అర్థము. కానీ వినేయ అంటే శిక్షణ పొందే జనులను బట్టి ఇంకా ఉపదేశపు రుచి కొరకు వేరువేరు శబ్దాలు ఉపయోగించబడినాయి. అంటే ఈ ఇతర సత్తులు ఇతర పుద్గలురు అని ఎందుకు వాడబడినాయి రెండు విధాలుగా అంటే, శిక్షణ పొందే వేరువేరు ప్రజలను బట్టి ఇంకా ఉపదేశపు రుచి కొరకు అంటే చెప్పే విషయాన్ని బాగా చెప్పడానికి అలా శబ్దాలు ఉపయోగించబడినాయి. చిత్తముతో చిత్తాన్ని అంటే తన చిత్తంతో పరుల చిత్తాన్ని విభజించి తెలుసుకుంటాడు. విభాగించి రాగంతో మొదలైన భేదాలను బట్టి అనేక విధాలుగా తెలుసుకుంటాడు. విభాగించి అంటే ఎట్లా? రాగంతో ఉన్న చిత్తము, రాగము విడిచినటువంటి చిత్తము, ద్వేషంతో ఉన్న చిత్తము, ద్వేషము విడిచినటువంటి చిత్తము, ఈ విధంగా ఆ నికాయాల్లో ఒక పెద్ద పేర వస్తుంది ఈ సందర్భంలో. అవన్నీ రకాలుగా తెలుసుకుంటాడు అని. కానీ ఈ జ్ఞానాన్ని కలుగజేసుకోవటం ఎలా కలుగుతుంది అనేది, ఈ జ్ఞానానికి దివ్యచక్షువు పరికర్మ, దివ్యనేత్రము పరికర్మ. పరికర్మ అంటే ముందు చేసే పని, ప్రిపరేషన్ అన్నమాట. దానితో ఈ జ్ఞానము కలుగుతుంది. ఆ దివ్యనేత్రంతో ఈ జ్ఞానము కలుగుతుంది. ఇందువలన ఆ భిక్షువు తన ఆలోకాన్ని పెంచుకొని, ఆలోకం అంటే ఇక్కడ చూపు, ప్రకాశం అంటే వెలుతురులో చూస్తాం, చీకట్లో చూడలేము కదా. అంటే తాను చూసే పరిధిని పెంచుకొని దివ్యచక్షువుతో ఇతర హృదయపిండంలోని ఇప్పటి రక్తం యొక్క రంగును చూసి చిత్తజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ హృదయం అనే ఈ మాంసపు ముద్ద ఉంటుంది కదా, దాని రక్తం యొక్క రంగును చూసి ఇప్పుడు అది ఏ స్థితిలో ఉన్నది, అతని చిత్తజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎందుకనగా చిత్తము సౌమనస్యంగా ఉన్నప్పుడు హృదయపిండ రక్తం ఎరుపుగా మర్రిపండు రంగులో ఉంటుంది. ఇక చిత్తము దౌర్మనస్యంతో ఉన్నప్పుడు నల్లని నేరేడు పండు రంగులో ఉంటుంది. చిత్తం ఉపేక్షతో ఉన్నప్పుడు శుద్ధమైన నువ్వుల నూనెలా ఉంటుంది.
కనుక ఈ రూపము సౌమనస్య ఇంద్రియం వలన కలుగుతుంది. ఇది దౌర్మనస్యం అంటే అసంతోషంగా ఉండటం. దౌర్మనస్య ఇంద్రియం వలన కలుగుతుంది అని ఈ విధంగా ఇతరుల హృదయపు రంగును చూసి చిత్తాన్ని తెలుసుకుంటూ చిత్తాన్ని గుర్తించే జ్ఞానాన్ని దృఢపరచుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవాలి. ఈ జ్ఞానాన్ని ఇలా దృఢపరచుకున్నప్పుడు చిత్తము నుండి చిత్తానికి ముందుకు పోతూ, అంటే ఒక చిత్తము నుంచి ఇంకో చిత్తానికి ముందుకు పోతూ హృదయపిండాన్ని చూడకుండానే కామావచర రూపావచర చిత్తాలన్నిటినీ తెలుసుకుంటాడు. అలా అభ్యాసమైన తర్వాత కామావచర రూపావచర చిత్తాలన్నిటినీ హృదయపిండాన్ని చూడకుండానే, ఈ హృదయ మాంసాన్ని చూడకుండానే తెలుసుకుంటాడు. ఇప్పుడు దివ్య దృష్టి ఏర్పడి అది ఎక్కడనో శరీరంలో ఉండే గుండె రంగును తెలుసుకోగలిగినప్పుడు అతని మనసులో తెలుసుకుంటే అయిపోద్ది కదా. దానికి గుండె రంగును తెలుసుకోవడం అవసరం ఏమున్నది? అతని మనసును చూసి ఇతడు రాగంతో ఉన్నాడు, ద్వేషంతో ఉన్నాడు అని చెప్పచ్చు కదా. ఇది అయితే నేను 3 నికాయాలు పూర్తి చేసిన కానీ ఎక్కడ ఈ మాంసపు పిండపు రంగును చూడమని ఎక్కడ లేదు. ఇది నికాయాల్లో ఉంటుంది. అట్టకథలో ఇలా చెప్పబడింది కూడా. ఏమన్నా నేను ఇప్పుడు నికాయాల్లో ఉంటుందన్న, అది తప్పు మాట. అట్టకథల్లో వ్యాఖ్యానాల్లో ఉంటుంది. ఇంకా అట్టకథలోనే అందులో లేదు అని చెప్తున్నాడు. అట్టకథల్లో ఇలా చెప్పబడింది కూడా. అరూప్యంలో ఇతరుల చిత్తాన్ని తెలుసుకోవాలనేవాడు ఎవరి హృదయపిండాన్ని చూస్తాడు, ఎవరి హృదయపిండాన్ని చూడడు. ఇది ఇద్దిమంతుల విషయంలో చెప్పబడింది. అతడు ఏ చిత్తాన్ని గురించి అయినా ఆలోచించినప్పుడు దానిలోని 16 రకాలను గురించి తెలుసుకుంటాడు. ఇక్కడ ఇవ్వబడిన వర్ణనము ప్రారంభికుల కోసం ఉద్దేశించబడింది. హృదయపిండాన్ని చూడకుండానే అట్లా అభ్యాసం అయిన తర్వాత, అంటే విషయం ఏమిటి? కామావచర రూపావచర చిత్తాల్లో అలా శరీరం ఉంటుంది కదా. కామావచర రూపావచర లోకాల్లో శరీరం ఉంటుంది. మరి అరూప్య లోకంలో శరీరం ఉండదు. శరీరం ఉన్న చోట మాంసపిండము రంగును చూసి చెప్పినావు. శరీరానికి అతీతంగా ఉన్న వాళ్ళ విషయంలో ఎట్లా చెప్తావు? అంటే అప్పుడు చిత్తాన్ని చూడవలసి ఉంటుంది. అప్పుడు చిత్తాన్ని గురించే ఆలోచించి దానిలోని 16 రకాలను గురించి తెలుసుకుంటాడు. ఆ 16 రకాలు ఏమిటి అంటే సరాగ చిత్తం, విరాగ చిత్తం, సద్వేష, వీతద్వేష, ఇట్లాంటి ఆ లిస్టు దాని 16 రకాలు. సరాగ చిత్తము మొదలైన వానిలో 8 రకాల లోభంతో కూడిన చిత్తాన్ని సరాగ చిత్తం అని తెలుసుకోవాలి. మిగిలిన 4 భూమికలకు చెందిన కుశల అవ్యాకృత చిత్తాన్ని వీతరాగమని తెలుసుకోవాలి. 2 దౌర్మనస్య చిత్తాలు, 2 విచికిత్సలు, ఔద్ధత్యము. ఈ లిస్ట్ అంతా మనకు ప్రజ్ఞా విభాగంలో వస్తుంది. ఔద్ధత్యము, ఈ 4 చిత్తాలు ఈ ద్వికంలో చేర్చబడలేదు, కానీ కొందరు స్థవిరులు వాటిని కూడా చేరుస్తారు. దౌర్మనస్య చిత్తము 2 విధాలుగా ఉంటుంది. ఈ 2 విధాల దౌర్మనస్య చిత్తాన్ని సద్వేష చిత్తమని అంటారు. నాలుగు భూమికలకు చెందిన అన్ని చిత్తాలు అవ్యాకృత చిత్తము. ఇవి వీతద్వేషాలు. మిగిలిన 10 కుశల చిత్తాలు ఇందులో చేర్చబడలేదు, కానీ కొందరు స్థవిరులు వాటిని కూడా చేరుస్తారు. ఇది అంతా
సరాగ చిత్తము మొదలైన వాటి వివరణ. సరాగ సద్వేష చిత్తాల యొక్క వివరణ. సమోహం వీతమోహం అంటే మోహంతో కూడి ఉండటము, మోహం లేకుండా ఉండటం. ఇక్కడ వ్యక్తిని అనుసరించే విధానాన్ని బట్టి, అనగా విశేష రూపంలో సంశయంతో కూడిన, ఔద్ధత్యంతో కూడిన, ఔద్ధత్యం అంటే ఏమిటి? చంచలత్వం. ఔద్ధత్యంతో కూడిన చిత్తమే సమోహ చిత్తము. సమోహ చిత్తం అంటే సంశయంతో చంచలత్వంతో ఉన్న చిత్తమే సమోహ చిత్తం. కానీ అన్ని అకుశల కర్మలలో మోహము ఉంటుంది కనుక మోహంతో ఉన్నవాడే అకుశల కర్మలు చేస్తాడు గనక 12 విధాల అకుశల చిత్తాన్ని సమోహ చిత్తమని తెలుసుకోవాలి. 12 విధాల అకుశల చిత్తాన్ని సమోహ చిత్తమని తెలుసుకోవాలి. ఇక మిగిలినవి వీతమోహాలు. ఈ లిస్టు మనకు ప్రజ్ఞా విభాగంలో వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. సోమరితనంతో జడత్వంతో కూడిన చిత్తము ఏది? తినమిద్ద. సంక్షిప్తము. సంక్షిప్త చిత్తాన్ని సంక్షిప్త చిత్తమని, విక్షిప్త చిత్తాన్ని విక్షిప్త చిత్తమని అని దాంట్లో ఈ 16 రకాల చిత్తంలో ఇవన్నీ వస్తాయి. ఔద్ధత్యంతో కూడిన చిత్తము విక్షిప్తం. సోమరితనంతో కూడింది సంక్షిప్తం. చంచలత్వంతో కూడింది విక్షిప్తం. రూపావచర అరూపావచర చిత్తాలు మహద్గతాలు. మహద్గత చిత్తాన్ని మహద్గతము అని వస్తుంది అక్కడ. ఈ రూపావచర అరూపావచర చిత్తాలు మహద్గత చిత్తాలు. మిగిలినవి అమహద్గతాలు అంటే మహద్గతం కానివి అని. 3 భూమికలకు చెందినవన్నీ స్వోత్తర చిత్తాలు. 3 భూమికలు అంటే సోతాపన్న, సగదాగామి, అనాగామి. ఇవి స్వోత్తర చిత్తాలు. లోకోత్తర చిత్తాలు అనుత్తరాలు. లోకోత్తర చిత్తాలను అనుత్తర చిత్తము అని అంటారు. ఉపచార ప్రాప్తిని, అర్పణా ప్రాప్తిని పొందిన చిత్తాలు సమాహితాలు అంటే ఏకాగ్రాలు. ఉపచార సమాధి తర్వాత గాఢ సమాధి, అర్పణ సమాధిని పొందిన చిత్తాలు నిగ్రహింపబడిన చిత్తాలు. సమాహిత చిత్తాన్ని సమాహిత చిత్తమని చెప్పుకుంటాం కదా అక్కడ. అది ఈ రెండింటినీ పొందనివి అసమాహితాలు. ఉపచార సమాధిని కానీ అర్పణా సమాధిని కానీ పొందని చిత్తాలు నిగ్రహింపబడని చిత్తాలు. తదంగ, విష్కంబన, సముచ్ఛేద, ప్రతిప్రశ్రబ్ద, నిస్సరణము అనే 5 రకాల విముక్తిని పొందినవి విముక్త చిత్తాలు. ఈ 5 రకాలుగా ముక్తిని పొందిన చిత్తాలు విముక్త చిత్తాలు. తదంగ విముక్తి అంటే వ్యతిరేక భావాలతో చిత్తమలినాల నుండి విముక్తి. అంటే రాగం ఉన్నప్పుడు అరాగాన్ని గురించి భావన చేయటం, రాగం లేకపోవటాన్ని గురించి. ద్వేషం ఉన్నప్పుడు ద్వేషం లేకపోవటాన్ని గురించి. ఆ విధంగా రాగంలో ఉండే దోషాన్ని, అది లేకపోవటంలో ఉండేటువంటి గుణాన్ని పరిశీలించి దీని నుంచి దానిలోకి మారిపోవాలి. ఆ విధంగా ముక్తం కావటాన్ని ఏమంటారు? తదంగ విముక్తి. విష్కంబనం అంటే అణిచివేయటం ద్వారా చిత్తమలినాల నుండి విముక్తి. అంటే నీకు ఒక
చిత్తమలినము ఉన్నదనుకో, దాన్ని అణిచివేయటం. ఆ అణిచివేయటం ద్వారా ఆ మలినం నుంచి విముక్తి. సముచ్ఛేదం అంటే పూర్తి లేకుండా నిర్మూలనం చేయటం, నరికివేయటం, దాని ద్వారా విముక్తి. ప్రతిప్రశ్రబ్ధ అంటే ప్రశాంతత వలన చిత్తాల నుంచి విముక్తి. ధ్యానం వలన, ముఖ్యంగా ఆనాపానం సతి ధ్యానం వలన లభించేది ఏమిటి? ప్రశాంతత. దాని వలన చిత్తమలినాలు తొలగిపోతాయి. ఆ విధంగా విముక్తి. నిస్సరణం అంటే తొలగించటం, తప్పించుకోవటం, వాటిని తొలగించటం. ఆ విధంగా తొలగించటం వలన చిత్తమలినాల నుండి విముక్తి. ఇది ఈ 5 రకాల విముక్తి: తదంగ, విష్కంభన, సముచ్ఛేద, ప్రతిప్రశ్రబ్ధ, నిస్సరణం. ఈ 5 రకాల విముక్తిని పొందని వాటిని అవిముక్తాలు అని తెలుసుకోవాలి. ఈ 5 రకాల ముక్తిని పొందిన చిత్తాలు విముక్త చిత్తాలు, అట్లా పొందనివి అవిముక్త చిత్తాలు. ఇలా చిత్తాన్ని గుర్తించే జ్ఞానాన్ని పొందిన భిక్షువు ఈ అన్ని రకాల సరాగ ముందరి వలనే లేదా అవిముక్త చిత్తాన్ని అవిముక్త చిత్త రూపంలో తెలుసుకుంటాడు. ఈ రకమైన జ్ఞానాన్ని పొందిన భిక్షువు సరాగ చిత్తం మొదలుకొని ఈ ముక్త చిత్తము, అవిముక్త చిత్తం వరకు తెలుసుకుంటాడు. చిత్తాన్ని గుర్తించే వర్ణనము సమాప్తము. ఇక్కడికి ఈరోజు చాలు.